హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి దొండకాయ ఉల్లికారం. చాలా బాగుంటుందండి, చాలా చాలా బాగుంటుంది. ఎప్పట్లా కాకుండా మనం ఈరోజు కొత్తగా ట్రై చేద్దాం దొండకాయ విత్ ఉల్లికారంతో. ఓకేనా, ఇంకా లేట్ ఎందుకు. దీనికోసం నేను 1/2 kg దొండకాయ తీసుకున్నాను. ఓకేనా, స్టార్ట్ చేసేద్దాం వంట. రండి. ఇప్పుడు ఆ 1/2 kg దొండకాయల్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. కొంతమంది పొడుగ్గా కట్ చేసుకుంటారండి, అది ఎవరిష్టం వాళ్ళది. నాకైతే ఇలాగే ఇష్టం. నేను ఇదిగో ఇలాగా మీడియం సైజులో కట్ చేసుకున్నాను. మీరు పొడవుగా కట్ చేసుకోవాలనుకుంటే పొడవుగా కూడా కట్ చేసుకోవచ్చు. ఏదైనా అదే కదండి అంతా. తర్వాత ఈ విధంగా కడాయి పెట్టుకొని నేను 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకున్నాను. ఈ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఈ విధంగా ఆ 1/2 kg దొండకాయల్ని లో ఫ్లేమ్లో మీడియం ఫ్లేమ్లో ఒక 15 minutes కుక్ చేసుకోవాలి. అంటే బెండకాయ బాగా మెత్తబడే వరకు. బాగా మెత్తబడుతుందండి ఒక 15 minutes కనుక మనం ఇలా ఈ విధంగా కలుపుకుంటూ 15 minutes బాగా మగ్గనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలండి. ఇదిగోండి, ఈ విధంగా ఇది బాగా మగ్గేలాగా ఫ్రై అవుతుంది కదా. ఓకే, ఈలోపు మనం ఆ ఉల్లికారం దీంట్లో కలపడానికి కావాల్సిన ఉల్లికారాన్ని ప్రిపేర్ చేద్దాం. ఓకే, ఇది ఇలాగ ఒక 5 minutes 50% మగ్గింది. ఒక 80% వరకు కనుక ఇది ఇలాగా ఫ్రై అయితే తర్వాత మనం కారం కలుపుకోవటానికి బాగుంటుంది. ఆ కారానికి కావాల్సినవి నేను ఫస్ట్ తీసుకుంటున్నానండి. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని కొంచెం ఫ్రై చేసుకుందాం, గోల్డెన్ కలర్ వచ్చే వరకు. 1/2 kg అనండి నేను తీసుకున్న దొండకాయలు, అందుకే ఒక మీడియం సైజు ఉల్లిపాయని మాత్రమే తీసుకున్నాను. ఓకేనా, దీన్ని కొంచెం ఫ్రై చేసుకుందాం. ఇదిగోండి, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా కలుపుతున్నాను దీంట్లో. చూసారా, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకొని జస్ట్ ఒక 2 minutes అలా కలయి పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ మిశ్రమాన్ని. ఇంకోండి, ఇలా వేయించుకున్న ఆనియన్స్ మరియు గార్లిక్ని ఇలా పక్కన తీసుకున్నాను. ఇప్పుడు ధనియాలు జీలకర్రని కొంచెం అలా ఫ్రైలా చేద్దాం, పచ్చివాసన రాకుండా ఉండటానికండి. అంతేనండి, ఏం లేదు. డైరెక్ట్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. నేనేంటంటే కొంచెం పచ్చివాసన రాకుండా ఉండాలని చెప్పేసి కొంచెం ముందే కొంచెం ఫ్రై లాగా అలాగా ఆయిల్లో చేస్తున్నాను. దొండకాయ కూడా ఈ విధంగా ఒక 60-70% ఇలా బాయిల్ అయిన తర్వాత కొంచెం పసుపు తీసుకుంటున్నాను. అదిగోండి, ఒక 1/2 టేబుల్ స్పూన్స్ పసుపు తీసుకొని బాగా కలయబెట్టుకుని 80% అయ్యే వరకు ఇలా ఉంచుదాం. ఈలోపు ఇలా ధనియాల మిశ్రమాన్ని కూడా రెడీ చేసుకుంటే ఇదొక కలిపేసుకుంటే అయిపోతుంది. జస్ట్ ఒక 2 minutes. ఇంకోండి, ఈ విధంగా ధనియాలు జీలకర్ర ఈ రెండింటిని కూడా కొంచెం అలాగా మిక్స్ చేసుకొని, అదిగోండి ముందుగా వేయించి పెట్టుకున్న ఆనియన్స్, తర్వాత ధనియాలు జీలకర్ర గార్లిక్ మిక్సీ వేస్తున్నాను. తర్వాత సాల్ట్ అను కారం కలుపుకుందాం. ఇంకా చూడండి, తర్వాత 2 టేబుల్ స్పూన్ కారం, తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకున్నాను. ఇది మీ ఇష్టం, ఆప్షనల్. ఎవరి ఇష్టం అది, ఎవరు ఎంత తినగలిగితే అంత తినచ్చండి. ఓకేనా, మళ్ళీ మిక్సీ పలుకుగా వేసుకోవాలండి. మరి పిండిగా కాకుండా కొంచెం పలుకుగా వేసుకుంటే తినేటప్పుడు పంటి కింద పడ్డప్పుడు వెల్లుల్లైనా ఏదైనా కొంచెం టేస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇదిగోండి, దొండకాయ ఆల్మోస్ట్ 80% రెడీ అయిపోయింది. ఇక మనం వెల్లుల్లి కారం కలపటమే లేట్. ఓకే, మీ అందరికీ నోరు ఊరుతుందని నాకు తెలుసు, కానీ కొంచెం వెయిట్ చేయాలి, తప్పదు. ఇదిగోండి, ఈ విధంగా పలుకుగా మిక్సీ వేసుకున్నాను. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఈ దొండకాయలో కలిపేసి ఒక 2 minutes అలా తిప్పేసి సర్వ్ చేసుకోవటమే. కనీసం అండి చూస్తాను అది ఎలా కలుపుకోవాలి ఏంటి అనేది. ఇదిగో చూడండి, గుమగుమలాడే దొండకాయ ఉల్లికారం రెడీ అవుతుంది. చూస్తుంటేనే నోరు వస్తుందండి.
మంచి స్మెల్ వస్తుందంట, మా మిస్సెస్ చెబుతుంది. స్మెల్లే కాదు, తిన్న తర్వాత వైబ్రేషన్సే వేరు. చూడండి, స్మెల్ చూసి వెంటనే రైస్ పెట్టుకుంటుంది రెడీగా. అది అది ఇంతేనండి. ఒక్క 2 minutes ఇలాగా కొంచెం ఫ్రైలా చేసుకొని. ఈ ఫ్యాక్ట్ ఏంటంటే అండి, దొండకాయ అయినా బెండకాయ అయినా ఏ కాయ అయినా నూనెలో ఎక్కువసేపు కనుక వేగితే లో ఫ్లేమ్లో ఆ టేస్టే వేరు. దానికి తగ్గట్టుగా మనం కనుక కారం ఉప్పు అనేది సరైన సమపాలలో కనుక తీసుకుంటే ఆ కిక్కే వేరండి. ఓకేనా? ఖచ్చితంగా తప్పకుండా అందరూ ట్రై చేయండి, కామెంట్ చేయండి ఎలా ఉంది ఏంటి అనేది. ఓకేనా? మళ్ళీ ఇంకొక మంచి వంటకంతో నెక్స్ట్ వ్లాగ్ చేసుకుందాం. ఇది మనం టైంపాస్కేనండి, బాగా చాలా బాగుంటుంది. అన్నంలోకి బాగుంటుంది, చపాతీలోకి బాగుంటుంది ఇది. ఓకేనా అండి? ఓకే, బాయ్.